వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్సి. ఇది మీరు నేను సినిమా. మన తెలుగు సినిమాకి సంక్రాంతి అనేది ఒక ఎమోషన్. ఇప్పటి వరకు సంక్రాంతి క్లాస్లో వచ్చిన ఎన్నో సినిమాల గురించి మనం తెలుసుకున్నాం, వింటూనే ఉన్నాం. కాకపోతే ఎక్కువగా అందరూ చెప్పుకునే ఈ సంక్రాంతి క్లాస్లే కాకుండా దసరాకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. తెలుగు పండుగల్లో ఇంకో పెద్ద ఫెస్టివల్ దసరానే. ఇది కూడా తెలుగు సినిమాకి ఇంకో స్పెషల్ సీజన్ అని చెప్పొచ్చు. మరి అలాంటి దసరా సీజన్లో క్లాష్కి వచ్చిన సినిమాలు ఏంటి, ఏవి విన్ అయ్యాయో తెలుసుకుందాం. ఈ వీడియోలో 2019 నుంచి 24 వరకు వచ్చిన దసరా సినిమాల గురించి తెలుసుకుందాం. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కొత్తగా వచ్చుంటే వీడియోని చూసి లైక్ చేసి మన కాంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి మంచి మూవీ కాంటెంట్ వీడియోస్ తింపుతూనే ఉంటాం. మరి వీడియోలోకి వెళ్తే దసరా 2019లో క్లాష్కి వచ్చిన సినిమాలు మెగాస్టార్ సయాని సింహారెడ్డి, గోపిచంద్ చాణక్య, పాయల్ రాజ్పూత్ ఆర్డిఎక్స్ లవ్ లాంటి అదర్ మూవీస్. అయితే ఈ క్లాష్లో పాన్ ఇండియా సినిమాగా వచ్చి ఓవరాల్గా హిట్ అవ్వకపోయినా తెలుగులో మాత్రం ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకొని సైరా విన్నర్గా నిలిచింది. చాణక్య ఆర్డిఎక్స్లో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. దసరా 2020 మనందరికీ తెలిసినట్టే 2020 కోవిడ్ వల్ల ఆ ఇయర్ సంక్రాంతికి తప్ప ఇంకా ఏ సినిమాలు రిలీజ్ అవ్వలేదు. సో ఇయర్ కన్సిడర్ చేయట్లేదు. దసరా 2021 దసరాకు వచ్చిన సినిమాలు మల్టీస్టార్ మహాసముద్రం, అయ్యగారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, పెళ్లి సందడి, వరల్డ్ కావాలని లాంటి కొన్ని చిన్న సినిమాలు. వీటిలో హ్యూజ్ కలెక్షన్స్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్తో ఫ్యామిలీస్ని బాగా అట్రాక్ట్ చేసి పెళ్లి సందడి సూపర్ హిట్ అవ్వగా, మంచి టాక్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా హిట్ అయింది. ఇక హైప్తో వచ్చి మహాసముద్రం ఫ్లాప్ అవ్వగా వరల్డ్ కావాలను అంతగా ఆడలేదు. ఇవే కాకుండా వరుణ్ డాక్టర్ డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. దసరా 2022 ఈసారి చిరు గాడ్ ఫాదర్, నాగబావ ది గోస్ట్, అలాగే సితారా బ్యానర్ వాళ్ళ స్వాతిముత్యం రిలీజ్ అవ్వగా వీటిలో ఏ మూవీ కూడా సరైన టాక్ రాక బ్రేక్ ఈవెన్ అవ్వలేకపోయాయి. స్వాతిముత్యం కాస్త బెటర్గా ఉందని టాక్ ఉన్నా కలెక్షన్స్ తెచ్చుకోలేక వెనకబడిపోయింది. ఓవరాల్గా కలెక్షన్స్లో ఎక్కువ కలెక్ట్ చేసి గాడ్ ఫాదర్ విన్ అయింది. బట్ సపరేట్గా అది కూడా బ్రేక్ ఈవెన్ అవ్వక ఫ్లాప్ అయిన మూవీనే. దసరా 2023 లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు. ఈ దసరాకి మన తెలుగులో కంటే తమిళ్లో లియోకి హైప్ ఎక్కువైంది. ఎందుకంటే తెలుగులో కూడా ఎల్సీయూ బస్తో లియో పెద్ద హిట్ అయింది. భగవంత్ కేసరి డీసెంట్ కలెక్షన్స్తో హిట్ అవ్వగా టైగర్ నాగేశ్వరరావు మాత్రం యావరేజ్ స్టాక్తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. దసరా 2024 ఈ దసరాకి గోపిచంద్ విశ్వం, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, అలాగే రజనీకాంత్ వేటయాన్ కూడా డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయింది. అయితే ఈ క్లాష్లో పెద్ద హిట్స్ ఏవీ లేవు. కాస్త అటు ఇటుగా జరిగిన బిజినెస్కి బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి విశ్వం ఒకటే హిట్ అయింది. మిగతావన్నీ ఫ్లాప్ ఆర్ బిలో యావరేజ్ అయినవే. పెద్ద కాస్ట్తో వచ్చిన తలైవ వేటయాన్ కూడా ఫైనల్గా బ్రేక్ ఈవెన్ అవ్వలేక ఫ్లాప్ అయింది. ఇక ఈ 2025 దసరా చూసుకుంటే పవర్ స్టార్ మోస్ట్ హైప్డ్ మూవీ దే కాలింగ్ మోదీ వచ్చి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది. తమిళ్లో ఇడ్లీ కొట్టు, ఖండా నుంచి కాంతారా చాప్టర్ 1 కూడా రిలీజ్కి రెడీ అయినాయి. అలా ఈ దసరా సీజన్కి ఈ 3 సినిమాలు ఫ్లాష్లో వచ్చాయి. సో అది మా మ్యాటర్. నెక్స్ట్ వీడియోస్లో అంతకుముందు దసరా క్లాష్కి వచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మరి వీడియో నచ్చితే లైక్, కామెంట్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్. మీరు నేను సినిమా.